కృష్ణారెడ్డి గారు, మంచిరెడ్డి గారు, వాళ్ళిద్దరి గురించి మనకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. మేము సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పటి నుంచి మేము మధ్యలోకి వచ్చేసినా కానీ కృష్ణారెడ్డి గారు ఇంకా ఇప్పుడు SVK43 రోజు స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. దానికి మేము రావడం, ఎప్పుడో మీ జీను పాయింట్ చూసి గుల్లెమ్మన్ థియేటర్లో గంతులేసిన మేము ఈరోజు మీ సినిమాకు వచ్చేలా చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు కానీ, అనిల్ కానీ, వినాయక్ గారికి కానీ. సో వీరందరూ మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం. సో ఆల్ ది బెస్ట్ సార్. మీ వేదవ్యాస్ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొత్తగా ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన మీ కొత్త హీరోయిన్ కూడా సక్సెస్ కావాలి ఈ సినిమా ద్వారా. కొరియన్ నుంచి నేను ఆయన దగ్గర పనిచేసిన దగ్గర నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నారు. గ్రేట్ నిజంగా. అదే ఎనర్జీ, అదే ఇది. ఈ సినిమా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వాళ్ళ కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అలాగే ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే క్యాస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. SV కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి రాజు గారు చెప్పినట్టు ఆ కాంబో అంటేనే ఒక సెన్సేషన్. సో మేము స్కూల్కి వెళ్ళి బ్యాగులు తగిలించేటప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఎంటర్టైన్మెంట్కి బ్రాండ్ ఆయన కృష్ణారెడ్డి గారు. సో మీ సినిమాలే మాకు ఇన్స్పిరేషన్ సార్. సో మళ్ళీ మీరు SVK43 తో మళ్ళీ స్టార్ట్ అవటం చాలా ఆనందం ఉంది సార్. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్. క్యూంచి అదే నేను రిస్క్ చేయాల పలకటం. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఇంత సందడిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లాస్ హౌస్లో కొన్ని వందలో వేలో సినిమాలకి ముహూర్తాలు జరిగినాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఆ ముహూర్తం జరగడం, సినీ ప్రముఖులు, దర్శకులు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. SVK43 అనే పేరుతో ఇది వేదవ్యాస్ అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన నిర్మాత గారు వచ్చారు, వారికి కూడా వెల్కమ్ టు యూ సార్. ఇంకా మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇద్దరు మిత్రులాగా, ఒక నాగిరెడ్డి చక్రపాణి లాగా, ఒక బాపు రమణ లాగా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన కాంబినేషను. వారందరూ కూడా చేస్తున్నది ఈ సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే క్యూన్సీ కొరియన్, నేను ఒకసారి ఫ్లైట్లో కొరియన్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తున్నానండి. ట్రావెల్ చేస్తుంటే అందరూ ఎయిర్ హోస్టెస్లు అందరూ కూడా కొరియన్సే. వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఫేస్, వాళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక కొరియన్ లేడీని అడిగాను, హౌ యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నా. సార్, గాడ్ క్రియేటెడ్ అస్ సార్, గాడ్ ఈజ్ ఫేవర్స్ అస్, దట్స్ వై యు ఆల్ born like this అన్న. ఓకే, దట్ ఈస్ ఆల్సో, బట్ యు ఆర్ ఆల్ మెయింటైనింగ్ అన్న. ఎస్ సార్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు మెయింటైన్. అలాంటి హీరోయిన్ని వాళ్ళు తీసుకొచ్చి మాకు తెలుగు ఇండస్ట్రీకి చాలా చాలా సంతోషం.